మీకు పిక్చర్లో ఒక 2 ఇళ్ళని నేను చూపించాలని ఆశిస్తున్నాను. ఒకసారి స్క్రీన్ మీద కనబడుతున్న 2 ఇళ్ళని చూడండి. 2 చాలా చక్కని ఇండ్లుగా కనబడుతున్నాయి. ఆ చుట్టుపక్కల వాతావరణం కానీ పరిస్థితులు కానీ చాలా చక్కగా అనిపిస్తున్నాయి. ఇల్లు కూడా చూడడానికి విశాలమైన గృహాల్లాగే ఉన్నాయి. అయితే ఈ 2 ఇళ్ళు చూడడానికి బహుశా బయట నుంచి మంచిగా కనబడచ్చు, బయటకి విశాలంగా ఉన్నట్లు అనిపించవచ్చు. తర్వాత ఆ బయట దాని పెయింటింగ్ కానీ ఆ చుట్టూ మెయింటెనెన్స్ కానీ అన్నీ చక్కగా అనిపించవచ్చు. కానీ అసలు ఆ 2 ఇళ్లలో ఏది మంచి ఇల్లు అనేది మనకి ఎలా తెలుస్తుంది అని ఆలోచన చేస్తే ఆ ఇంటి కింద ఒకటి ఉంటుందండి. దాన్ని ఏమంటారంటే పునాది అంటారు, ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ అనేది మనకు కనబడదు, తవ్వి చూస్తే తప్ప కనబడదు. ఇల్లు కట్టిన తర్వాత మనం ఎట్లాగో దాన్ని తవ్వం. కానీ ఆ ఇంటి యొక్క బలం, ఆ ఇల్లు ఎంత బలంగా ఉంటుంది, ఒకవేళ ఫ్లడ్స్ వచ్చిన, వానలు, వరదలు, తుఫానులు, గాలి వచ్చినప్పుడు ఏ ఇల్లు బలంగా నిలబడుతుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ ఇళ్లకు వేయబడిన పునాది మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ పునాది అయితే మన భౌతిక నేత్రాలకు కనబడదు, ఎందుకంటే అది లోపల ఉంటుంది కాబట్టి, భూమి లోపల ఉంటుంది కాబట్టి. విశ్వాస జీవితంలో కూడా మన పునాది ఎలా ఉందో చాలా ప్రాముఖ్యం. మనం కూడా ఇల్లు పైకి బాగా కట్టుకోవాలి అని చాలా ఆరాటపడతాం కదండి. మంచి ఎలివేషన్ ఉండాలి, ఇంటికి మంచి డిజైన్ ఉండాలి, మంచి పెయింటింగ్స్ ఉండాలి, అట్రాక్టివ్గా కనబడాలి, ఇల్లు స్పేషియస్గా ఉండాలి, ఇంట్లో మంచి టైల్స్ ఉండాలి, లేకపోతే ఇంటి లోపల రూమ్స్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ వార్డ్రోబ్స్ పెట్టుకోవాలి, ఆ షెల్ఫ్స్ పెట్టుకోవాలి, లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలన్న ఇంటి కొరకు ఎంత ప్రయాసపడినా ఆ ఇంటికి కనుక ఒకవేళ పునాది, సరైన పునాది లేకపోతే, బలమైన పునాది లేకపోతే ఆ ఇల్లు ఒకరోజు తుఫానులు, గాలులు వచ్చినప్పుడు ఖచ్చితంగా పడిపోతుంది. కొన్నిసార్లు మన వార్తల్లో కూడా చూస్తూ ఉంటాము, ఒక పెద్ద భవనము కుప్పకూలిపోయిందని. కారణం ఏంటంటే ఫౌండేషన్ సరిగ్గా వేయక. కొంతమంది కాంట్రాక్టర్స్ మరి ఆ బిల్డింగ్కి చాలా బడ్జెట్ తీసుకుంటారు, చాలా డబ్బు మరి తీసుకుంటారు ఓనర్స్ దగ్గర. కాకపోతే కట్టే క్రమంలో నాసిరకం ప్రోడక్ట్స్ వాడడము, సరైన పునాది వేయకో, మరి ఆ తర్వాత కొంతకాలానికి ఆ బిల్డింగ్స్ కూలిపోవడం, ఆ బిల్డింగ్స్ కొన్నైతే కడుతూ ఉన్నప్పుడే కూలిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఆ శిథిలాల్లో చాలామంది పనివారు చనిపోతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య రీసెంట్గా కూడా అనకాపల్లి దగ్గర ఒక ఫ్లైఓవర్ కూలిపోయింది అని, అది ఎవరు కట్టారో ఆ కాంట్రాక్టర్స్ వారి మీద కేసు నమోదు చేస్తున్నారు. ఎందుకంటే చాలా కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. బట్ మేబీ కొంత ధనాన్ని వాళ్ళు మరి మిస్యూజ్ చేసేసి ఉన్న ధనంతో సరిగ్గా వారు పనిని చేయలేదు, సరిగ్గా నిర్మించలేదు ఆ ఫ్లైఓవర్. అందుకని ఒక చిన్న బేబీ కూడా చనిపోతే ఆ బాబు వాళ్ళ తండ్రి కూడా చాలా మరి మానసికంగా మనోవ్యధతో చాలా డిస్టర్బ్డ్గా కేకలు వేస్తున్న ఆ వీడియో కూడా వార్తల్లో మరి మనం చూసాం. ఒక బిల్డింగ్ అయినా, ఒక కన్స్ట్రక్షన్, ఒక హెవీ కన్స్ట్రక్షన్ ఏదైనప్పటికీ దానికి పునాది చాలా చాలా ప్రాముఖ్యం. ఏ విధంగా అయితే ఒక బిల్డింగ్కు పునాది ప్రాముఖ్యమో మన జీవితాలలో కూడా మన పునాది చాలా ప్రాముఖ్యం. ఎలా అయితే బిల్డింగ్ యొక్క పునాది మన కంటికి, భౌతిక నేత్రాలకు కనబడదు కాబట్టి పునాది లేదు అనడానికి లేదు. పునాది ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే పునాది మీదే ఆ కట్టడం ఆధారపడి ఉంటుంది. సో మన జీవితం కూడా బయటకి మనం కనబడుతుంటాం కదండి, బయటకు మనం చేసే పనులు కనబడుతుంటాయి, బయటకు మనం మాట్లాడే మాటలు కనబడుతుంటాయి. కానీ మన పునాది అంటే వాట్ వీఆర్ ఆన్ ది ఇన్సైడ్. మన లోపల మనం ఏంటి, మన అంతరంగం ఏంటి, మన హృదయం ఏంటి, మన విశ్వాసం ఏంటి, మనం దేవుని మీద ఆధారపడే అనుభవం ఏంటి, అసలు రక్షణ పొందామా లేదా, ఇవన్నీ కూడా ఒక మాటలో చెప్పాలంటే మన లోపల ఉండే విషయాలు, దే ఆర్ లైక్ ద ఫౌండేషన్. అవి మన జీవితానికి ఒక పునాది లాంటివి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభువు తన జీవితంలో మంచి పునాది మీద కట్టుకునే వ్యక్తి ఎవరో, మంచి పునాది మీద కట్టుకోనని వ్యక్తి ఎవరో ఆ 2 మాటలు చెప్పడం జరిగింది. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 7, లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 24, 24వ వచనం నుండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను.
రెండు ఇళ్లను గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఒక ఇల్లేమో స్థిరమైన పునాది మీద కట్టబడిన ఇల్లు. గాలి విసిరిన, వరదలు వచ్చిన ఆ ఇల్లు మాత్రం చాలా స్థిరంగా ఉంది. ఇట్ వాజ్ స్ట్రాంగ్, ఇట్ వాజ్ ఫర్మ్, నో డ్యామేజ్, దానికి ఎలాంటి నష్టం కష్టం రాలేదు. కానీ ఇంకొక ఇంటికి పెద్ద పెద్ద పాటలు వచ్చాయంట. గాలి, వాన, వరద, తర్వాత ఈ పరిస్థితులు బీభత్సం అంతా రాగానే ఆ ఇల్లు వెంటనే కూలిపోయింది. దాని పాటు గొప్పది అని వాక్యంలో వ్రాయబడింది. సో నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏదో మనం ఒక ఇంటిని కట్టినట్లు ఆ ఇంటి యొక్క నిర్మాణాన్ని గురించి మాట్లాడడం లేదు. కానీ జీసస్ స్పోక్ అబౌట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితం అనే ఇంటిని కట్టుకోవడానికి గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు. మన జీవితం అనే ఇల్లు మనం ఎప్పుడు మంచిగా కట్టుకున్నట్లు అంటే దేవుని మాటలు విని వాటి చొప్పున చేసేవారు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వైజ్ పర్సన్. ఇద్దరు వ్యక్తులు చూడడానికి ఇల్లు ఒకేలా కనబడ్డాయంట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పునాది లేని వ్యక్తి ఇంకా ఫాస్ట్గా కట్టేశాడు. కానీ వన్ ఫైన్ డే చూసేసరికి ఇతని కన్స్ట్రక్షన్ సైజులో ఒకేలా ఉంది, పెయింటింగ్స్ ఒకేలా ఉన్నాయి, ఎలివేషన్ ఒకేలా ఉంది, వాటి యొక్క విస్తీర్ణత, ఎన్ని చదరపు అడుగుల్లో ఆ ఇళ్లను కట్టారో అంతా ఇట్ లుక్డ్ అలైక్ సిమిలర్. ఈ ఇసుక మీద కట్టిన వ్యక్తి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే నీకంటే నేను తక్కువ టైంలో కట్టేశాను, నీకంటే నేను తక్కువ ఖర్చులో ముగించేశాను, కానీ నీ ఇల్లు నా ఇల్లు దాదాపు ఒకేలా ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ నా ఇల్లు ఇంకా బాగుంది అని గొప్పగా ఫీల్ అయిపోతున్నాడు. కానీ ఈ బుద్ధిహీనుడు ఆ ఇంటికి సరైన పునాది వేయలేదు. అతను అనుకున్నాడు పైకి ఏం కనబడుతుందో, పై పూతలు చాలా ప్రాముఖ్యము, ఎందుకంటే మనుషులు చూసేది అదే కదా అని అనుకున్నాడు. బట్ హీ డిడ్ంట్ రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫౌండేషన్. పునాది యొక్క ప్రాముఖ్యత ఆ వ్యక్తికి అర్థం అవ్వలేదు. కానీ ఒకానొక రోజున గాలి, వరద, తుఫాను రాగానే ఇతని ఇల్లు ఎవరైతే గొప్పలు చెప్పుకున్నాడో, ఎవరైతే పైన ఇంటిని కట్టేశాడో, నేను కూడా చాలా బాగా కట్టేశాను అనే ఒక భ్రమలో బ్రతికాడో, ఐఎమ్ అ స్మార్ట్ వర్కర్. చూడండి, ఈ రోజుల్లో డోంట్ వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్ అంటున్నారు కదండి. వింటున్నారా మీరు ఆ మాటలు? కష్టపడి పనిచేయొద్దు, స్మార్ట్గా పనిచేయండి. తెలియదేట్లు ఉండాలయ్యా జీవితంలో పైకి రావాలంటే. ఎవరిని ఎలా మోసం చేయాలి నీకు తెలియాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి నీకు తెలియాలి. అన్ని విషయాల్లో నిజాయితీ అంటూ కూర్చుంటే ఇలాగే ఉంటుంది నీ జీవితం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంటుందని కొంతమంది నీకు హితబోధలు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వారు ఏంటంటే వారి జీవితానికి సరైన పునాది వేసుకోకుండా పైకొచ్చేయాలని, ఆ పైన ఒక ఫ్లోర్ మీద ఇంకో ఫ్లోర్ కట్టేసుకోవాలని ఆశపడే వారితో సమానం అన్నమాట. సరైన పునాది లేకుండా తన ఇంటిని కట్టుకున్నవాడు బుద్ధిహీనుడు అని వాక్యం సెలవిస్తుంది. అతను దేవుని మాటలను చూడండి 26వ వచనం, మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. ఇద్దరు వింటున్నారండి దేవుని మాటలు. ఈయన మాటలు విని అనే మాట బుద్ధిమంతుని గురించి వ్రాయబడింది, బుద్ధిహీనుని గురించి వ్రాయబడింది. ఇద్దరికి దేవుని మాటలు వినబడ్డాయి. కానీ తేడా ఎక్కడొచ్చింది? ఇద్దరు కట్టారు కదా ఇల్లు, ఇద్దరు కట్టారు. సో బోత్ ఆఫ్ దెమ్ డిడ్ వర్క్, సమ్ కైండ్ ఆఫ్ వర్క్. ఏదో ఒక రకమైన పని ఇద్దరు చేశారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇద్దరు బాగానే కట్టేసినట్లు అనిపించింది. ఒకానొక సమయం వచ్చేసరికి వారి పని పరీక్షించబడే సమయం వచ్చే వరకు తెలియలేదు ఎవరు బుద్ధిమంతుడో ఎవరు బుద్ధిహీనుడో. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాట విని దాని చొప్పున చేసిన వాడేమో బుద్ధిమంతుడైతే, దేవుని మాటను విని కూడా దాని చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలి. చాలాసార్లు అనుకుంటాము, ఇంత చక్కగా వాక్యం వింటున్నానండి, ఐఎమ్ సో బ్లెస్డ్. అఫ్ కోర్స్ వీఆర్ బ్లెస్డ్. వాక్యం వినినందుకు ధన్యులమే. ఈ వాక్యం వినే అవకాశం లేని వాళ్ళు ఎంతమందో. అయితే వింటున్న వాక్యం చొప్పున జరిగిస్తున్నామా లేదా అన్నదే దట్ మేక్స్ అ డిఫరెన్స్. ఎంత వినేసినా నీ మెదడులో ఉంచుకుంటున్నావా, హృదయం అనే పలక మీద వ్రాసుకుంటున్నావా, అది నీ జీవితంలో అన్వయించుకుంటున్నావా, అది నీ జీవితంలో అనుభవపూర్వకంగా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తేనే బుద్ధిమంతుడవి, లేకపోతే బుద్ధిహీనుడవు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. రాత్రికాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అదేంటంటే, విచ్ కేటగిరీ డు ఐ బిలాంగ్? నేను ఏ కోవకు చెందిన వ్యక్తిని, ఏ గుంపుకు చెందిన వ్యక్తిని? ఇంకొక మాట కూడా దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, మన జీవితానికి ఒక పునాది ఉండాలంటే ఆ పునాది గురించి కూడా చాలా స్పష్టంగా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో చూస్తాం. చూడండి, 1 Corinthians chapter 3 verse 11. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది
యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. చాలా చాలా స్పష్టంగా ఏ ఇల్లు కట్టాలన్నా బండొచ్చే వరకు తవ్వుతారు భూమిలోకి, మనకు తెలుసది. సో ఇంటికి ఒక బండ పునాదిగా ఉంటే మన జీవితం అనే ఇంటికి పునాది ఎవరు అంటే చాలా స్పష్టంగా వాక్యంలో చూస్తున్నాము. ఆ పునాది యేసుక్రీస్తే. జీసస్ క్రైస్ట్ ఈస్ ద ష్యూర్ ఫౌండేషన్. మన జీవితానికి నిశ్చయంగా మనం కలిగి ఉండవలసిన పునాది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఈ రాత్రి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశిస్తున్నాను. అదేంటంటే, హూ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ యువర్ లైఫ్? నీ జీవితానికి పునాది ఎవరు? ఎవరిని నీ జీవితంలో పునాదిగా కలిగి ఉన్నావు? క్రీస్తు ప్రభు నీ పునాదిగా ఉన్నారా లేదా? క్రీస్తు ప్రభు నీ పునాదిగా ఉంటే, ఇప్పుడు చూడండి, పునాది మీద కట్టడం కట్టబడుతుంది. అలాగే జీవితంలో క్రీస్తు ప్రభు పునాదిగా ఉంటే మనం చేసే పనులన్నీ కూడా దేవునికి అంగీకారయోగ్యంగా ఉంటాయి. ఎలా అయితే పునాది బాలేకపోతే ఆ కట్టడం ఎంత గొప్పగా కట్టినా ఒకరోజు కూలిపోతుందో, ఒకరోజు ప్రమాదంలో చిక్కుకుంటుందో, నీ జీవితానికి క్రీస్తు అనే పునాది లేకుండా ఈ జీవితంలో ఎన్ని నీతి క్రియలు, మంచి కార్యాలు, పుణ్యదానాలు, పుణ్యకార్యాలు అవన్నీ చేసినా కూడా అవన్నీ ఒకరోజు కూలిపోతాయి. దే ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. అవి ఏ విధంగా కూడా నీకు ఉపయోగపడవు, నీకు ఆశీర్వాదాన్ని తీసుకొని రావు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుడు ప్రతి ఒక్కరి పనిని పరీక్షిస్తాడు. కొన్నిసార్లు కొంతమంది ఉంటారు, క్యూఏ డిపార్ట్మెంట్ అని, క్వాలిటీ అష్యూరెన్స్ అంటారు. క్యూఏ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తుంటారంటే, ఒక కంపెనీ వారు ఒక ప్రోడక్ట్ను డిజైన్ చేసిన తర్వాత దాన్ని మార్కెట్లో రిలీజ్ చేయడానికి ముందు ఈ క్వాలిటీ ఎక్స్పర్ట్స్ అనేవారు వెళ్ళి ఆ క్వాలిటీ యొక్క మరి ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని వారు పరీక్షిస్తారు. దే విల్ టెస్ట్ ఇట్. అసలు చెప్పిన స్పెసిఫికేషన్స్ ప్రకారం అది ఉందా లేదా, దాని నాణ్యత సరిగ్గా ఉందా, దానికి మరి రాయబడిన వారంటీ ప్రకారం అది పనిచేస్తుందా లేదా, అది నాణ్యమైన ప్రోడక్ట్గా సిద్ధపరచబడిందా, నాసి రకమా అని ఈ క్వాలిటీ ఎక్స్పర్ట్స్ దాన్ని పరీక్షించిన తర్వాత వారు దాన్ని అప్రూవ్ చేస్తారనమాట. ఈ క్వాలిటీ, ఈ ప్రోడక్ట్ ఇట్ ఇస్ టెస్టెడ్, ఓకే అని. కొన్నిసార్లు ఒక టిక్ మార్క్ వ్రాయబడి ఉంటుంది, అక్కడ టెస్టెడ్ అని ఓకే అని బాక్స్ ఉంటే ఆ ఓకేలో ఒక టిక్ మార్క్ మనకు కనబడుతుంది. దేవుడు కూడా మన జీవితాన్ని, మన పనులను పరీక్షిస్తాడు, అన్నీ పరీక్షిస్తాడు దేవుడు. ఆయన మనం చేసే ప్రతి పనిని పరీక్షిస్తాడు, మనం మాట్లాడే ప్రతి మాటను పరీక్షిస్తాడు, చేసే ప్రతి కార్యాన్ని పరీక్షిస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేనేం చేశాను, నాకే జ్ఞాపకం లేదండి. కానీ దేవునికి అన్ని జ్ఞాపకం ఉంటాయి, ఎందుకంటే ఆయన అనంత జ్ఞానం కలిగిన వాడు. ఈ రోజుల్లో చిన్న చిన్న చిప్పుల్లో ఎంతెంత డేటా స్టోర్ అవుతుందండి. ఒక్క కంప్యూటర్లో, ఒక చిన్న హార్డ్ డిస్క్లో ఎంత డేటా స్టోర్ అవుతుందో. అంటే ఇప్పుడు వచ్చిన ఈ హార్డ్ డిస్క్లు, ఒకప్పుడు ఇంత డేటా స్టోర్ చేయాలంటే చాలా సీడీస్ అవసరం అయ్యేవి, లేకపోతే మరి చాలా పెన్ డ్రైవ్స్ అవసరం అయ్యేవి. కానీ ఈ రోజుల్లో ఈ హార్డ్ డిస్క్లు వచ్చేసిన తర్వాత ఎంత డేటానైనా, ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా అయినా హార్డ్ డిస్క్లో స్టోర్ చేయడానికి హార్డ్ డిస్క్లో కెపాసిటీ ఉంది. ఇప్పుడు అర్థమవుతుంది మనకి, భూమి మీద ఉన్న మన అందరి ట్రాక్ రికార్డ్స్ దేవుని దగ్గర హార్డ్ డిస్క్లో ఆల్రెడీ అవన్నీ రికార్డు అయిపోతున్నాయి. మన క్రియలను, మన పనులను దేవుడు పరీక్షించబోతున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను చేసిన పనులు చాలా బాగున్నాయి. ఎవరైనా మన పనిని మెచ్చుకోగానే మనం చాలా మురిసిపోతాం, చాలా సంతోషిస్తాం. అబ్బా, నేను ఎంత బాగా పనిచేస్తున్నానో, నా పనిని బట్టి నా బాస్ సంతోషిస్తున్నాడు, మా బాస్ నన్ను అప్రిషియేట్ చేశారు, లేకపోతే నేను నా పనిని బట్టి నా కుటుంబీకులు నన్ను అప్రిషియేట్ చేశారు అని ఒకవేళ మనం ఆనందపడిపోతూ ఉండొచ్చు. కానీ దేవుడు ఒకరోజు మన పనిని పరీక్షించబోతున్నాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన మన పనికి రివార్డ్ కూడా ఇవ్వబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు రివార్డ్ అస్ ఫర్ ఆల్ అవర్ వర్క్స్. మన పనులను బట్టి ఆయనకు మనం ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. సో దేవుడు మన పనులను ఎలా పరీక్షిస్తాడు అని ఆలోచన చేస్తే, ఇట్స్ గోయింగ్ టు బి అ ఫైర్ టెస్ట్. అది అగ్నితో పరీక్షించబడుతుంది అని వాక్యంలో గమనిస్తున్నాం. చూడండి 12వ వచనం, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల
వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. చాలాసార్లు మనం అనుకుంటాము, నేను చాలా పని చేసేస్తున్నాను, దేవుని కొరకు కూడా నేను చాలా పని చేస్తున్నాను కదండి. దేవుని కొరకు పని చేయడం ముందు అసలు సాతాను పని చేయనివ్వడు, అది ఫస్ట్ థింగ్. దేవుని కొరకు నువ్వు పని చేయాలంటే నేను లాగుతూ ఉంటాడు వెనక్కి, ఏదో ఒక ఆటంకం. అది కుటుంబాల్లో ఆటంకాలు సృష్టిస్తాడు కొన్నిసార్లు ఆరోగ్యాన్ని సహకరించనివ్వడు, కొన్నిసార్లు నీ మనసును పాడు చేసేస్తుంటాడు, కొన్నిసార్లు ఇంకెవరినో చూపించి చూడు వాళ్ళు నిన్ను ఇలా అంటున్నారు, వీళ్ళు నిన్ను చూసి వెక్కిరిస్తున్నారు, వాళ్ళు నిన్ను గురించి కమెంట్ చేసుకుంటున్నారు. సో ఏదో ఒకటి మన మనసులో వేసేసి దేవుని కొరకు మనం వాడబడకుండా అపవాది ప్రయత్నం చేస్తాడు. సరే, అవన్నీ దాటుకొని మొత్తానికి దేవుని పనిలోకి ఎంటర్ అయిన తర్వాత అపవాది మన మనసులో కొన్ని రకాలైన బీజాలు వేస్తుంటాడు. అవేంటో తెలుసా? నువ్వెంత టాలెంటెడో తెలుసా? అసలు నువ్వు లేకపోతే పరిచయం లేదు అక్కడ. నువ్వు లేకపోతే అసలు ఎవరు చేయగలరు ఆ పని? నువ్వు వాయించినంత బాగా ఎవరు వాయించగలరు? నువ్వు పాడినంత బాగా ఎవరు పాడగలరు? లేకపోతే నువ్వు పరిచయం చేసినంత బాగా ఇంకెవరు పరిచయం చేయగలరు? నువ్వు బైబిల్ చదివినంత బాగా ఇంకెవరు చదవగలరు? కొన్నిసార్లు అపవాది మనలో ఉన్న తలాంతులను బట్టి మన హృదయంలో ఒక గర్వాన్ని, అతిశయాన్ని తీసుకొస్తూ ఉంటాడు. సో మనం చేసే పనులు ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అనేది కూడా మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. మన గొప్పతనాన్ని చూపించుకోవడానికో లేకపోతే ఏదో మనుషుల మెప్పు కొరకో, షో ఆఫ్ కొరకో హృదయపూర్వకంగా కాకుండా మనం చేస్తూ ఉంటే ఆ పని అగ్ని పరీక్షలో కాలిపోద్ది అన్నమాట, బూడిదైపోద్ది. అగ్ని పరీక్షలో అది నిలబడదు. దాని ద్వారా మనకి నష్టమే, దాని ద్వారా మనకు ఆశీర్వాదం కలగదు. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాల్లో ఒక మాట ఉంది. ఆ మాట మనం చూసుకొని ప్రైజ్ అండ్ వర్షిప్లోకి వెళ్దాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. హల్లెలూయా. ఏం చేసినా ఎలా చేయాలంట? మనుష్యుల నిమిత్తము కాక. ఇదొక్కటి మైండ్లో పెట్టుకుంటే ఏ పని చేసినా సూపర్గా చేస్తామండి. ఏ పనైనా సరే మీరు ఏ పని చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా. చదువుకుంటే అమ్మ నాన్నని బాగు చేయడానికి చదువుకున్నా అన్నట్టు ఫీల్ అవుతారు కొంతమంది. ఒరే ప్రార్థన చేసుకోరా అంటే నేనెందుకు చేసుకోవాలి అంటే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడికి ఏదైనా లాభం అనుకున్నావు, నీకు లాభం అది. కొంతమంది చిన్న పని చేయడానికి కూడా ఎవరి కోసం చేయాలి అన్నట్లు ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవు, నువ్వు ఏ పని చేసినా మనుష్యుల నిమిత్తము కాక దేవుని నిమిత్తము చేస్తున్నావు అని గుర్తుపెట్టుకో. ఒక ఆఫీస్లో పని చేస్తుంటే మనుషులు చూస్తున్నారని చేయకు, దేవుడు చూస్తున్నాడని చేయి. ఆ ఆఫీస్లో నీకు ఖచ్చితంగా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తాయి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడనే ఉద్దేశంతో, భయంతో నువ్వు పనిచేస్తే చాలా సిన్సియర్గా పనిచేస్తావు, చాలా బెస్ట్ ఎఫర్ట్స్ పెడతావు, ఖచ్చితంగా ఉన్నతమైన స్థితికి వెళ్తావు. యోసేపులాగా, ఒక దానియేలులాగా. చాలాసార్లు మనం ఏదైనా పనులు చేస్తున్నప్పుడు విసుగుంటూ చేస్తూ ఉంటాం. తర్వాత ఎవరైనా చూస్తే ఒకలాగా, ఎవరైనా చూడనప్పుడు ఒకలాగా, హాఫ్ హార్టెడ్గా, సగం హృదయంతో చేస్తూ ఉంటాం. అంత సంపూర్ణమైన ఆనందంతో, సంతోషంతో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేయం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఏం చేసినా మనుష్యుల నిమిత్తము కాక దేవుని నిమిత్తం అన్నట్లుగా. ఏ పని చేసినా, వాట్ ఎవర్ ఇట్ మే బి. చూడండి, గిన్నెలు దోమినా మనుషుల కోసం కాదు, ప్రభు కోసం చేసినట్టు. కొంతమంది ఉంటారు, వాళ్ళు పని చేస్తే వాళ్ళు వెనకాల ఇంకొకళ్ళు చేసుకుంటూ రావాలి పని. ఒక ఇల్లు ఊడ్చినా మళ్ళీ నీ వెనకాల ఇంకొకళ్ళు చీపురు తీసుకొని వచ్చి ఊడ్చేటట్టు ఉండకూడదు. ఒకళ్ళు గిన్నెలు తోమినా అది మళ్ళీ దాని మీద అంతా అంటుకొని ఉండి ఆ తర్వాత స్మెల్ వచ్చేటట్టు, అలాగదే మనం చేయాల్సింది పని. మందిరంలో పని చేసినా, ప్రార్థన చేసినా, స్తుతి చేసినా, ఆరాధన చేసినా, ఆతిథ్యం చేసినా, ఇతరులను ఆదరించినా, ఇతరులకు ప్రేమ చూపించినా, ఏం చేసినా మనుషుల నిమిత్తము కాక దేవుని నిమిత్తము చేస్తున్నట్లుగా మనం పని చేస్తే, ఒక మాట చెప్పమంటారా, మన పని ఒట్టి పని అవ్వదండి, మన పని గట్టి పని అవుతుంది. హల్లెలూయా. క్రీస్తు అనే పునాది మీద మన జీవితం కట్టబడినప్పుడు మనం చేసే క్రియలు బంగారు, వెండి, వెలగల రాళ్ల వలె అగ్ని పరీక్షకు ఒకరోజు నిలబడతాయి. కొంతమంది గడ్డిలాగా, కొయ్యకాల్లాగా వారి పని ఉంటుందంట. అంటే గడ్డి చూడండి పెద్ద మోపులా కనబడుతుంది, కానీ అగ్ని పరీక్షలో ఒక్కసారి ఒక మ్యాచ్ స్టిక్ ఇలా వెలిగించి ఆ గడ్డి మోపు మీద వేయగానే ఫ్యూ మినిట్స్లో,
కొంతసేపులోనే ఆ గడ్డి మోపంతా ఫ్లాట్ అయిపోద్ది నేలకి. కొన్నిసార్లు మన జీవితం ఎలా ఉంటుందంటే దేవుడి కోసం అది చేసేస్తున్నా, ఇది చేస్తున్నా, ఆ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నా. నీ లైఫ్లోనే యేసుప్రభు లేడు. నువ్వు దేవుని పని చేస్తే ఏం ఉపయోగం? నీలో దేవుడు ఉన్నాడా? నీలో రక్షణ అనుభవం ఉందా? నీలో మార్పు ఉందా? నిజమైన పశ్చాత్తాపం ఉందా? ప్రభు కొరకు చేస్తున్నావా అని ఆ రియలైజేషన్ ఉందా? ఆ హృదయం ఉందా? మనస్ఫూర్తిగా చేస్తున్నావా? అలా చేసినప్పుడు నీ పని గట్టి పనిగా ఉంటుంది. నీ పని నీకు బహుమానాలను తెచ్చిపెట్టే పనిగా ఉంటుంది. నీ పని నీ యజమానునికి సంతోషాన్ని, ఆనందాన్ని తెచ్చే పనిగా ఉంటుంది. రాత్రికాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభా, నా జీవితానికి ఒక స్థిరమైన పునాది కావాలి. పునాది లేని కట్టడం వల్ల నా జీవితం ఉండాలని నేను ఆశపడడం లేదు. క్రీస్తు ప్రభు, నీవు నా పునాదిగా ఉండు. లార్డ్, యూ బీ మై ఫౌండేషన్. నీవు నా పునాదిగా ఉండు, నన్ను స్థిరపరచు అని దేవుణ్ణి అడుగుదాం.